సూర్య గారి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ అక్కడ కొన్ని ఒక 2,000-3,000 మంది ఉంటారు. ఇక్కడ నేను కూడా ఆ 2,000 మందిలో నేను ఒక్కడినే. సార్, మా హౌ షుడ్ ఐ స్టార్ట్? నా మొత్తం కాలేజ్ లైఫ్ మొత్తం ఒక పాఠం మీ సినిమా సార్. ఎందుకంటే గజనీ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ఇంజనీరింగ్ అప్పుడే ఫినిష్ చేస్తున్న టైం అది. గజనీ అన్న సినిమా అక్కడ క్రాస్ రోడ్స్లో సప్తగిరి థియేటర్లో అలా రిలీజ్ అయిన, శ్రీమయూరి థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అరే ఏంటి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా, ఒక యాక్టర్ ఇంత కష్టపడతారా అని చెప్పేసి మాకు ఆ రోజు అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న టైంలో చూసిన సినిమా సార్. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు మీ, స్పెషల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇందాక విజయ్ గారు కూడా చెప్పినట్టు కరెక్ట్, దట్ వాస్ ద పీక్ మూమెంట్. చేస్తే ఇలాంటివి చేయాలని ఒక చిన్న కోరిక. అండ్ కట్ టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సార్. సార్ అది ఒక సినిమా కాదు సార్, చూడండి, అది ఒక బుక్, ఒక టెక్స్ట్ బుక్. ఎందుకంటే లవ్లో ఎలా పడాలో నేర్పింది, ఒక లవ్ పోతే దాని నుంచి బయటికి ఎలా రావాలో కూడా నేర్పింది, డిసిప్లిన్ నేర్పింది. ఈ రోజుకి నాకు గుర్తుంది సార్, అది అప్పట్లో మనకి ఇన్ని ఓటీటీలు లేవు. టీవీలో వచ్చిన ప్రతిసారి మా నాన్నగారు వచ్చేసి ఆ సినిమా చూసేవారు. బికాస్ సమ్వేర్ అట్ సమ్ లెవెల్ ఇట్ ఆల్వేస్ కనెక్ట్స్ అ ఫాదర్ అండ్ సన్. ఇట్ టీచర్స్ హౌ యూ షుడ్ బీ లైక్ అ సన్. ఒక ఫ్యామిలీ పర్సన్ కింద ఎలా ఉండాలని నేర్పిన సినిమా సార్.